నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి బీసీ బిడ్డ రాజకీయ నాయకులకు, అవినీతి పరులకు సింహస్వప్నం. ఆయన రాష్ట్రంలో రాజకీయ పక్షాలు పనిచేయని రోజు, ప్రతిపక్షాలు పనిచేయని రోజు అన్నీ ఆయనే, ప్రతిపక్షమే ఆయన ప్రజల పక్షాన నిలబడి పోరాడినటువంటి దమ్మున్న నాయకుడు తీన్మార్ మల్లన్నను పెద్ద మెజార్టీతోటి పార్టీలకు, రాజకీయాలకు, కులాలకు అతీతంగా ప్రతి ఒక్కరు బీసీ బిడ్డను గెలిపించాలని చెప్పి రాష్ట్ర ప్రజలందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను. తీన్మార్ మల్లన్న అంటే సాహసానికి, ధైర్యానికి ప్రతి మారురూపం. అంతేకాదు పేద ప్రజల గొంతుకై నిలిచాడు. రాష్ట్రంలో ప్రజలకు ఎవ్వరు దిక్కులేని రోజు, ప్రతిపక్షం కూడా నోరు విప్పని రోజు, నిరుద్యోగుల పక్షాన, పేద ప్రజల పక్షాన తానే గొంతై, తానే ప్రతిపక్షమై, తానే నాయకుడై నిలిచి ప్రభుత్వాలను నిలదీసినటువంటి గొప్ప పోరాట వీరుడు తీన్మార్ మల్లన్న. అట్లాంటి నాయకుడు పట్టభద్ర నియోజకవర్గంలో నిలబడడం మనకు నిరుద్యోగులకు, యువకులకు ఒక దేవుడిచ్చిన వరం. ఈ అవకాశాన్ని మనం అందరం ఉపయోగించుకొని ఆయనను గెలిపించాలని చెప్పి నేను ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ప్రత్యేకంగా పట్టభద్రులకు, యువకులకు, నిరుద్యోగులకు విజ్ఞప్తి చేస్తున్నా. నిరుద్యోగులకు ఉద్యోగాలు రావాలన్నా, నోటిఫికేషన్లు వేయాలన్నా ఈరోజు ఆయన అసెంబ్లీకి వెళ్తే, అదే కౌన్సిల్కి వెళ్తే నిలదీస్తాడు ప్రభుత్వాన్ని. ఎవరున్నా నిలదీస్తారు. ఆయన పేరే సింహస్వప్నం అందరికీ. ఆయన గొంతెత్తితే పాలక పార్టీలు గజగజలాడిపోతాయి. ముఖ్యమంత్రులు, మంత్రులు అందరినీ గజగజలాడించే దమ్మున్న నాయకుడు. ఆయనను ఎన్నుకుంటే మనం పోరాటంలో నేను కూడా ఉద్యమాలు చేసేది కొంత తగ్గుతుంది. లేకపోతే రోజు ధర్నాలు చేసుకుంటే ఎన్ని రోజులు అన్ని రోడ్ల మీద ఉంటాం. మళ్ళా కౌన్సిల్కి పోయిండనుకో, ఇక ప్రభుత్వాన్ని గడగడలాడించి గ్రూప్ 1, గ్రూప్ 2 టీచర్ నోటిఫికేషన్, గ్రూప్ 4 నోటిఫికేషన్, ఆల్ నోటిఫికేషన్లు ప్రభుత్వం దిగొచ్చి నోటిఫికేషన్లు జారీ చేస్తారు. నిరుద్యోగులందరికీ ఉద్యోగాలు ఇవ్వాలని, పిల్లలకు స్కాలర్షిప్లు, ఫీజులు ఇవ్వాలని, ప్రజల సమస్యలు, భూ కబ్జాదారులు, దొంగలు, అందరు ప్రజల సొమ్ము తినటోళ్ళందరికీ గజగజలాడించే దమ్మున్న నాయకుడు తీన్మార్ మల్లన్న. అట్లాంటి నాయకునికి మనం ఓటు వేయడం, ఓటు సద్వినియోగం అవుతుంది. ఎవరెవరికి దొంగలకు ఓట్లు వేస్తాం మనం ఇన్ని రోజులు. 76 ఏళ్ళల్లో మీ ఓటు వేసినోడు మీకు ఎవరు సాయం చేయలేదు. ఓటు వేసుకున్నారు, జారిపోయి ఢిల్లీలో ఓటు పైరవి చేస్తాడు, హైదరాబాద్లో వచ్చి ఓటు పైరవి చేస్తాడు. మల్లన్నకి వేసే ప్రతి ఓటు ప్రజల యొక్క పోరాటానికి ఓటు. కాబట్టి యువకులు, విద్యావంతులు, మేధావులు ఇది ఒక ఓటును సద్వినియోగం చేసుకునే సమయం వచ్చింది. ప్రతి ఒక్కరు కూడా మీరేనమే కాదు, అందరికీ చెప్పి తీన్మార్ మల్లన్నకు ఓటు వేయించాలి. ఆయన జీవితం అంతా త్యాగం చేశాడు. ఆయనకి ఎన్నో అవకాశాలు. టీవీలలోకి పోతే గొప్ప ఎడిటర్ అయ్యేటోడు, ఇంకే పత్రికలకు పోతే మంచి రైటరు, పెద్ద ఎడిటర్ అయ్యేటోడు. అవన్నీ కాదు, నేను ప్రజల పక్షాన నిలబడి వాళ్ళ కోసం పోరాడతా. ఈ సమాజంలో అసమానతలు లేనటువంటి, కులతత్వం లేనటువంటి, కుల సమానతలు లేనటువంటి సమాజం నిర్మించాలని ఒక గొప్ప సంఘ సంస్కర్త తీన్మార్ మల్లన్న. ఆయనను మనం అందరం గెలిపించుకుంటే మన యొక్క చైతన్యం రాష్ట్ర ప్రజలందరూ అర్థం చేసుకుంటారు. రాజకీయాలకు ఒక మార్గదర్శి అవుతుంది. అందరూ కూడా అరే సేవ చేసేటోళ్ళను గుర్తింపు ఉంటుంది సమాజాన్ని, ఇంకా 10 మంది ఉట్టుకొస్తారు సమాజంలో సేవ చేయడానికి. కాబట్టి ఈ అవకాశాన్ని వినియోగించుకొని తీన్మార్ మల్లన్నను పెద్ద ఎత్తున గెలిపించాలని యువకులకు, విద్యావంతులకు, ఉద్యోగులకు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, బహుజనులకు, మైనార్టీలకు ప్రతి ఒక్కరికి నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఈ రాజకీయ పార్టీలన్నీ కథలు పడతాయి ఎన్నికల ముందు. అస్తిత్వం కోసం, ఉనికి కోసం మాకు ఓట్లేయని అని అడుగుతారు. వీళ్ళే ఈ దేశాన్ని ఉంచారు. భూ కబ్జాలు, వేలు లక్షల కోట్లు సంపాదించారు రాజకీయాలు అడ్డం పెట్టి. తీన్మార్ మల్లన్న వాళ్ళందరినీ ఛేదించాడు, వాళ్ళందరినీ అడ్డుకున్నాడు. అందుకే ఆయన పేరు అంటేనే రాజకీయ నాయకులకు, భూ కబ్జాదారులకు, దొంగలకు, లంగలకు సింహస్వప్నం. కాబట్టి యువత మన సమాజాన్ని మనం కాపాడుకోవాలి, మన సమాజాన్ని మనం రక్షించుకోవాలి, మన ప్రభుత్వాలను మనం నిలబెట్టుకోవాలి, మన అందరికీ ఉద్యోగాలు రావాలి, ప్రతి ఒక్క పేదవాడు అభివృద్ధిలోనికి రావాలంటే ఖచ్చితంగా తీన్మార్ మల్లన్నను ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆయనను గెలిపించుకుంటే అనేక మందికి స్ఫూర్తినిచ్చిన వాళ్ళు అవుతారు, మార్గదర్శకం అవుతుంది. కాబట్టి గెలిపించాలని పదే పదే విజ్ఞప్తి చేస్తున్నాను. లాల్ కృష్ణ, తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కన్వీనర్. ఈరోజు బీసీ సంఘాలు, జాతీయ బీసీ సంక్షేమం ఆర్ కృష్ణన్న ఆధ్వర్యంలో మేము
ఈరోజు తీన్మార్ మల్లన్నకు మద్దతు ప్రకటించడం జరుగుతున్నది. ఎందుకంటే తీన్మార్ మల్లన్న ధైర్యమున్న దమ్మున్న నాయకులు, ఈ రాష్ట్రానికి ఉపయోగపడే నాయకుడు. ఎందుకంటే గత ప్రభుత్వాలు ఎన్ని అరాచకాలు చేసినా ఆయన ఎదుర్కొని నిలబడ్డ నాయకుడు. కాబట్టి బీసీలు ఇప్పుడు ఆయన ఎమ్మెల్సీ నిలబడ్డ నియోజకవర్గంలో మొత్తం బీసీలు కానీ యువత కానీ అన్ని పార్టీలలో కూడా మల్లన్నకు మద్దతు ఇవ్వాలని మేము కోరుతున్నాం. ఎందుకంటే నీతి నిజాయితీతో ఉండి సమర్థంగా ఎవరికి భయపడకుండా ఎవరు ఏం చేసినా గత ప్రభుత్వం ఆయనని 20-30 రోజులు జైల్లో పెట్టినా ఆయన ఎదుర్కొని ఆ ప్రభుత్వాన్ని రోజు వాళ్ళ అరాచకాలు టీవీలలో ప్రచారం చేస్తూ యువతకు మొత్తం స్ఫూర్తి నిలిచిండు. కాబట్టి ఇప్పుడున్న కృష్ణన్న ఆధ్వర్యంలో మేమందరము ఆ తీన్మార్ మల్లన్నకు మద్దతు ప్రకటించడం జరుగుతుంది. గెలిపించుకుందాం తీర్మానం మల్లన్నని, గెలిపించుకుందాం తీర్మానం మల్లన్నని, గెలిపిద్దాం తీర్మానం మల్లన్నని, గెలిపిద్దాం తీర్మానం మల్లన్నని.